హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి. ఇవాళ ఈ వీడియోలో చాలామంది ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఇండియాలో కాలేజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్ బ్రాంచెస్, డేటా సైన్స్ బ్రాంచెస్ ఇలా చాలా స్టార్ట్ చేసేసారు. అంటే ఒకప్పుడు మనకు బీటెక్, సిఎస్సి, సిట్రిపుల్ఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్ ఇలా ఉండేవి. ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్రాంచ్, డేటా సైన్స్ ఒక బ్రాంచ్. సో ఇలా బ్రాంచెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అయితే మరి ఇన్ని బ్రాంచెస్లో ఏఐ ఇంతమంది జాయిన్ అవుతున్నారు కదా, వీళ్ళకి అసలు ఏఐలో ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, సో ఫ్యూచర్లో ఏఐ బాగుంటుంది, ఏఐలో జాబ్స్ ఉంటాయి అన్న ట్రస్ట్తో హై పేమెంట్స్ పెంచి మరి ఏఐ సీట్స్ కానీ, డేటా సైన్స్ సీట్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ సీట్స్ కానీ జాయిన్ అవుతున్నారు. మరి వీళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది, ఏఐలో జాబ్స్ ఉంటాయి అని అందరూ జనరల్గా చెప్తున్నారు కదా. ఫ్యూచర్లో ఏఐలో జాబ్స్ ఉండటానికి కొన్ని రీజన్స్ చెప్తాను. ఒకటి, 2023 డేటా ప్రకారం ఎన్విడియా కంపెనీ వీళ్ళకి ఎన్ వెంచర్స్ అని చెప్పి వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న ఫర్మ్ పేరు ఎన్విడియా కంపెనీ. సో వీళ్ళు 32 డీల్స్ క్లోజ్ చేశారు ఇప్పటికి. 32 ఏఐ స్టార్టప్స్ కానీ, ఏఐ కంపెనీస్లో కానీ 2023లో హ్యూజ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే $1 బిలియన్ వాల్యుయేషన్లో, $2 బిలియన్ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేశారు. సో మరి అంటే ఎందుకు ఈ ఎన్విడియా కంపెనీ 32 ఏఐ కంపెనీస్లో 2023లో ఇన్వెస్ట్ చేశారు, ఎందుకు ఇంత వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, సో దే ఆర్ ట్రస్టింగ్ దట్ ఏఐ విల్ డామినేట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. సో అంటే ఐటీ ఇండస్ట్రీ నెక్స్ట్ ఏఐ ఇండస్ట్రీగా కూడా మనం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో అలాగే ఇంకొక కంపెనీ, సెకండ్ కంపెనీ విచ్ ఈస్ ఇన్వెస్టింగ్ మోర్ అమౌంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ కానీ, ఇన్ఫెక్షన్ ఏఐ, ఇట్లా మనకు మల్టిపుల్ కంపెనీస్లో 21 డీల్స్, అంటే కొన్ని $1 బిలియన్ వాల్యుయేషన్లో 21 డీల్స్, అంటే 21 డిఫరెంట్ ఏఐ కంపెనీస్లో మనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది 2023 డేటా. అలాగే ఈ రేస్లో థర్డ్ ఉన్న కంపెనీ గూగుల్. సో గూగుల్ ఆల్సో ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్స్. సో వాళ్ళ ఓన్ జెమినీ కానీ, ఇంకా ఈవెన్ దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ సో హ్యూజ్ అమౌంట్స్. తర్వాత ఈ ఏఐ రేస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ క్వాల్కమ్. సో అలాగే సేల్స్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్స్. అలాగే రీసెంట్లీ డేటా బ్రిక్స్ అనే కంపెనీ కూడా, సో దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్. సో అంటే 2023 డేటా ప్రకారం సో టాప్ 6 కంపెనీస్ which are investing huge amounts on AI and which are investing in other AI companies, startups acquire చేయడం కానీ ఇలా చూస్తే మనకు ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, క్వాల్కామ్, సేల్స్ ఫోర్స్, డేటా బ్రిక్స్. సో చాలా కంపెనీస్ ఏఐ రేస్లో ముందుకెళ్ళాలని చెప్పి కొన్ని $1 బిలియన్ వాల్యుయేషన్లో వీళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా వచ్చే 3-4 ఇయర్స్లో ఒక పెద్ద ఏఐ ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి ఏఐ డెవలపర్స్, ఏఐ టెస్టర్స్, ఏఐ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్, ఏఐలో అడ్వాన్స్డ్ డెవలపర్స్, రీసెర్చ్ అనలిస్టులు ఇలా చాలా 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 కొన్ని ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి సో ప్రజెంట్ సో వీళ్ళ రీసెర్చ్ కంప్లీట్ అయ్యి వీళ్ళ ప్రొడక్ట్స్, సర్వీసు, మెయింటెనెన్స్ ఇవన్నీ వచ్చే టైంకి సో చాలా మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి సో మన యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇది ముందే ఐడెంటిఫై చేసి ఆ బ్రాంచెస్ అన్ని ఏఐ బ్రాంచెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎంటైర్ 4 ఇయర్స్ వాళ్ళు ఏఐ కరికులం ప్రిపేర్ అయితే సో ఈజీగా వాళ్ళు ఏఐ పొజిషన్స్ని టేకప్ చేయగలుగుతారు. సో వరల్డ్లో ఉన్న లీడింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏఐలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఏఐ మీద పెద్ద జాబ్ మార్కెట్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో మీరు కాన్ఫిడెంట్గా, సో ఎవరైతే బీటెక్లో ఇప్పుడు జాయిన్ అవుతున్నారో, బీటెక్ చదువుతున్నారో, సో మీరు కాన్ఫిడెంట్గా మీ ఏఐ జర్నీ మీద సో ఫోకస్ చేసుకుంటే ఏఐ స్కిల్స్ మీద మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. మీరు క్యాంపస్లో ఉండగానే మీరు ప్లేస్మెంట్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి కెరీర్ గురించి, లేకపోతే ప్లేస్మెంట్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, సో ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలు అనేవి ఐటీ జాబ్ కోసం చూసే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సో మీకు ఏ కోర్స్ నేర్చుకోవాలనే కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్కి రిజిస్టర్ అవ్వండి. So thanks for watching Quality Thought YouTube channel.